హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పెద్దలందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో, వివిధ సామాజిక సంస్థల సమక్షంలో, రాజకీయ పార్టీల యొక్క నేతృత్వంలో ఈరోజు తిరంగా పండుగ మనం చేసుకుంటున్నాము. జాతీయ పండుగ, జాతీయ పతాక పండుగ మనం చేసుకుంటున్నాము. మనకందరికీ తెలుసు, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఆవిష్కరించాలని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి 2 సంవత్సరాల క్రితం పిలిపిస్తే సుమారు 25 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్ల మీద జాతీయ పతాకాలు, 25 కోట్ల ఇళ్ల మీద జాతీయ పతాకాలు ఎగరవేయడం జరిగింది. ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున ఏ దేశం కూడా జాతీయ పతాకాలు ఇంత పెద్ద సంఖ్యలో గతంలో ఎప్పుడు కూడా ఎగరవేయలేదు. మరి ఆ రోజు మొదలైనటువంటి కార్యక్రమం ప్రధానమంత్రి గారు ప్రతి సంవత్సరం కూడా మరి భారత స్వాతంత్ర దినోత్సవం అయినటువంటి 15 ఆగస్టుకి సందర్భించి జాతీయ పతాకాలు ఆవిష్కరించాలని వారు పిలుపునిస్తా ఉన్నారు. దాంతో పాటు మరి తిరంగా యాత్రలు కూడా నిర్వహించేటువంటి కార్యక్రమం అనేక మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, సామాజిక సంస్థల కార్యకర్తలు, రాజకీయ పార్టీ కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. ఇందులో భారతీయ జనతా పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారి పిలుపుకు మనం కూడా స్పందించాలని మన పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు పిలుపునిచ్చారు. మరి ఒక దిక్కు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరొక దిక్కు మన జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారి పిలుపుతో దేశవ్యాప్తంగా కొన్ని లక్షలాది గ్రామాలలో ఈ యొక్క మరి తిరంగా యాత్రలు, దేశంలో ఉన్నటువంటి అనేక మంది మహనీయుల విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు కానీ, దేశం కోసం త్యాగాలు చేసినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలను శుభ్రం చేసి మరి పూలతో అలంకరించేటువంటి కార్యక్రమం, వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామాన ఉన్నటువంటి మహాత్మా గాంధీ, లేక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, లేక అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి అనేక మంది మహనీయుల యొక్క విగ్రహాలను కూడా శుభ్రం చేసి మరి వారికి శ్రద్ధాంజలి కల్పిస్తున్నటువంటి కార్యక్రమం కూడా ఈరోజు పార్టీ కార్యకర్తల ద్వారా జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు నేను అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు సాయంకాలం లోపల ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రేపు జరుగుతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం రోజు మరి ఈ యొక్క 3 రంగుల పండుగ కార్యక్రమం ఏదైతున్నదో దాన్ని విజయవంతం చేయాల్సిందిగా, రేపు జరిగేటువంటి స్వాతంత్ర ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొనాల్సిందిగా మీరు అందరినీ కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎగరవేసి దానికి సంబంధించినటువంటి సెల్ఫీ తీసి మరి #హర్ఘర్ తిరంగాకు అందరూ కూడా దాన్ని పోస్ట్ చేయాల్సిందిగా, అదేవిధంగా నమో యాప్ కావచ్చు, మరి సరళ యాప్ దగ్గర ఇవన్నీ కూడా మన ఇళ్ల మీద తీసినటువంటి మన కుటుంబ సభ్యులతో కలిగినటువంటి ఫోటో తీసి ఆ యొక్క ఫోటోను కూడా ఇళ్ల మీద ఎగిరేసినటువంటి ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సిందిగా కూడా ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. కాబట్టి ఆ రకంగా మన బస్తీలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మాట్లాడి అందరి ఇళ్ల పైన కూడా జాతీయ పతాకం ఎగరవేయాలి. భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు, మనకు సంబంధించినంత వరకు జాతీయ పతాకానికి మించినటువంటిది
మనకి ఏది విలువైనది లేదు. దేశం కోసం పనిచేస్తాము, దేశ సమగ్రత కోసం పనిచేస్తాము, అవసరమైతే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా మనందరం సిద్ధంగా ఉంటాం. అటువంటి మనము ఈరోజు ఈ 3 రంగుల మరి ఏదైతే జాతీయ పతాక ఆవిష్కరణ సందర్భంగా రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఉత్సాహంగా ఎక్కడికక్కడ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా, సికింద్రాబాద్ మాన్కాలి జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు గౌతమ్ రావు గారు, శ్యామ్ సుందర్ గౌడ్ గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు కృష్ణారావు గారు, మాజీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్ర గారు, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, మిగతా పెద్దలందరికీ పేరు పేరున నగర పదాధికారులు, వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, కార్పొరేటర్స్, మిగతా పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక మహిళా మోర్చాకు సంబంధించి కానీ, యువ మోర్చాకు సంబంధించి కానీ అన్ని మోర్చాల పదాధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు ఎక్కడ చూసినా కూడా రాత్రి లోపల అందరి ఇళ్ల పైన జాతీయ పతాకాలు ఆవిష్కరించే విధంగా మన బస్తీల్లో మనమందరం ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, స్వతంత్ర భారత్ की, स्वतंत्र भारत की, सरदार वल्लभ भाई पटेल अमर है सरदार वल्लभ भाई पटेल अमर है, अमर है, अमर है, अमर है। भारत माता की जय श्री राम। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जगति तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जय जन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। सरदार वल्लभ भाई पटेल के, सुभाष चंद्र बोस के, भगत सिंह के, भारत माता के, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.